నక్సల్స్ని తుదముట్టిస్తాం, నక్సల్ రహిత భారతదేశాన్ని తయారు చేస్తామన్నటువంటి అమిత్ షా ప్రతిజ్ఞ నెరవేరదు అంటూ నక్సల్ సానుభూతి పరులు చెప్పచ్చు. వాళ్ళల్లో ఆ భావజాలం ఉంది కాబట్టి. కానీ ఆయుధాలతో రోడ్డు మీద ఆయుధాలతో అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళనైతే వదిలిపెట్టట్లా, వెంటాడుతోంది పోలీస్ శాఖ. వెంటాడి వేటాడి ప్రాణాలు తీస్తోంది. ప్రత్యేక కమాండోలు ఎక్కడా వదిలిపెట్టట్లేదు. అటాకింగ్ మోడ్లో ముందుకు వెళ్తూనే ఉన్నారు. నక్సల్స్కి కీలకమైనటువంటి స్థావరమైనటువంటి ఛత్తీస్గఢ్లో ఇప్పటికే భారీ ఎన్కౌంటర్లు జరిగినాయి. తాజాగా మరొక భారీ ఎన్కౌంటర్, 6 మావోయిస్టుల్ని కాల్చి చంపారు పోలీసులు. వాళ్ళని కాల్చి చంపారు అని ఎవరైతే నక్సల్ సానుభూతి పరులు అంటారు, ఎక్కడో పట్టుకుని ఆ మధ్యన మొత్తం అందరూ ఉండగా రౌండప్ చేసి పట్టుకుని కొద్దిగా చంపుతున్నారు. 4 రోజులు ఒకళ్ళని, వారం తర్వాత ఒకళ్ళని అట్లాగా అన్నటువంటి అందులో భాగంగానే 6 కాల్చి చంపారని నక్సల్ సానుభూతి పరులు. లేదు, ఎదురు కాల్పులు జరిగినాయి, మమ్మల్ని చూసి నారాయణపూర్ ప్రాంతంలో పోలీసుల్ని చూసి అటాక్ చేస్తే తిప్పి కొట్టాం, ఆ సందర్భంగా 6 మావోయిస్టులు చనిపోయారని వీళ్ళు చెప్తారు. ఇద్దరి వైపున ప్రాణ నష్టం ఉన్నప్పుడు ఎన్కౌంటర్, ఒకవైపే ప్రాణ నష్టం ఉన్నప్పుడు అది పోలీసులు పేలితే పోలీసుల్ని పేల్చేసినట్టు, పోలీసుల ప్రాణాలు పోతే. అలాగే నక్సల్స్ ప్రాణాలు పోతే నక్సల్స్ని కాల్చి చంపినట్టు. ఇద్దరికీ గాయాలు జరిగి ప్రాణాలు కోల్పోయారంటే అది ఎన్కౌంటర్. అవి తక్కువగా ఉంటుంటాయి.